మిస్సింగ్ అయిన విధానం చూస్తే అంటే వారం రోజులు పోయిన శుక్రవారం నాడే పాప మిస్ అయిందని స్థానికులు ఇక్కడ అంతా కూడా ఉన్నారు. ఈ తండవాసులు అంతా ఉన్నారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి దాని మీద సరైన ఒక నిర్ధారణ దానికి ఒక ఎంక్వైరీ చేయకుండా ఆ పాప మిస్ అయ్యింది, తర్వాత శవమై తేలిన తర్వాత ఇమ్మీడియట్లీ హుటాహుటిన శవాన్ని వాళ్ళు ఊరికి షిఫ్ట్ చేశారు తప్పితే అసలు ఏం జరిగిందని స్థానికులకు కూడా చూపించలేనటువంటి పరిస్థితి. చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఒకసారి అడిగి చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది. అమ్మా చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, ఏం జరిగిందని మీకు ఐడియా ఉందా? ఏం జరగలేదు సార్. నీళ్ళు వచ్చింది 9 గంటలకు. నీళ్ళు వస్తే పాప పట్టింది తానం చేసింది, అన్ని చేసింది, బట్టలు కూడా ఉతికేసింది. ఆయమా జరసేపు కాలు దెబ్బ తాకింది. నేను లోపలికి పోయినాక షాప్ కు ఏమో పోయి వస్తా అని వాళ్ళ వదినే ఉన్నది. అయితే ఆమె వాళ్ళ పెద్దయిన వాళ్ళందరూ ఉన్నారు ఇంట్లో. అయితే వాళ్ళు అడిగితే నేను షాప్ పోయి వస్తా అన్నది. షాప్ పోయి ఇంకా 10 గంటలకు వీళ్ళు చూస్తానే ఉన్నారు. అంతవరకు ఇంకా పిల్ల దొరకనే లేదు, మాయమైనట్లు ఎత్తికారు సార్. ఎత్తుకున్నారు అంతా చాలా వాళ్ళు శనివారం వచ్చిండ్రు, మేము ఆదివారం వచ్చినాం ఇక్కడ కిరైకి. మాకు కూడా పాపలు ఉన్నాయి. ఇట్లా అన్ని జరిగితే ఎట్లా సార్? అదే భయం అవుతుంది మాకు. నిద్ర కూడా రావట్లేదు రాత్రి నుంచి. నాకు కూడా ఇద్దరు పిల్లకైతే మేము ఇక్కడ చూసాం, వారం దాకా ఉన్నాం. శుక్రవారం రోజు పోతే మళ్ళీ శుక్రవారం దొరికింది పాప. ఎక్కడ చచ్చింది తెలియదు, ఎవరు చావగొట్టింది తెలియదు. అని పాప మాత్రం ఇంటికి అయితే రాలేదు. దేవులాడుతానే ఉన్నాం. పోలీసులు వచ్చి ఈడికి ఇంకా చేసి పోతున్నారు అంతే. కానీ పిల్ల ఉందా లేదా అని చెప్తలేరు. వచ్చారు ఇద్దరు పోలీసులు వచ్చి అది ఎంక్వైరీ చేసుకొని ఉంది లేదమ్మా దొరుకుతుంది అని అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరికి తెలియదు సార్. ఆ పాపకు యాసిడ్ పోసిండ్రు. ఆ ఫోటోలా చూసినాం, ఫోన్ లా చూసినాం అంతేగాని పిల్ల ఇంత వయసు కూడా లేదు సార్. చిన్న పాప. ఆ పాప చూసే మాకే వాళ్ళ తల్లిదండ్రి అన్నం తినలే, ఏం తినలే, ఏడ్చి సాగు బతుకులా పోయిన రోజులు ఊరికి. నిన్న మాకు కూడా పాపలు ఉన్నారు సార్. మేము కూడా ఇక్కడ కొత్తగా వచ్చాం. ఆఫీస్ పేటలో ఉండింటి మేము. అక్కడ రూములు దొరకక ఇక్కడ వచ్చాం. ఆ పాప అట్లా చచ్చిపోయిందంటే మాకే బాధ వస్తుంది. నిద్ర కూడా రావట్లేదు మాకు. చాలా బాధ ఉంటుంది సార్. నాకు ఆడపిల్ల ఉంది. ఆ పాప ఉంది, కొడుకున్నాడు. ఈ గుడిసెలా ఉన్నామంటే మాకే భయం అవుతుంది. ఇక్కడ జంగల్లా వచ్చి ఉన్నాం. అక్కడ సిటీలో ఉండింటి మేము ఆఫీస్ పేటలా. ఇక్కడ వచ్చి 10 రోజులు 12 రోజులు ఏమవుతుంది. పిల్ల శుక్రవారం రోజు అయితే పోయింది సార్. అప్పటి నుంచి కనిపించలేదు. చచ్చిపోయే దొరికింది సార్. యాసిడ్ పోసింది. పైన అయితే యాసిడ్ ఉన్నది సార్. పిల్ల అంతా కాలిపోయింది. ఎండికలన్నీ పోయినాయి సార్. బోర్లా వేసిండ్రు. పాపకు యాసిడ్ అయితే పోసిండ్రు. ఫోన్లో అయితే చూసినాం. సో పాపని అంటే చిత్రహింసలు చేసి చంపినట్టుగా కూడా చంపిర్రో మాకైతే తెలియదు సార్. మాత్రం పాప మాత్రం నిన్న శుక్రవారం దొరికింది. సో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పాప మిస్సింగ్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత శవమై కనిపించడం. పెద్ద వయసు కూడా లేదు, కేవలం 12 సంవత్సరాలు. ఆ మైనర్ బాలికని మరి అత్యాచారం చేసి చంపారా లేకపోతే మామూలుగానే చంపారు, ఏ విధంగా తనని హతమార్చారనే దాని మీద ఇక్కడ ఎవరికి కూడా సరైన సమాచారం లేదు. పోలీసులు కూడా దీన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారు. సో పెద్ద నాయకులందరూ దీని వెనకాల చేయలు వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగానే పేదవాడికి ఒక న్యాయం, బలిసిన వాడికి ఒక న్యాయం అనే విధంగా కూడా ఉంది. పాపం వీళ్ళందరూ చూస్తే చాలా డైలీ కూలీ చేసుకునే లేబర్ పనులు చేసి కూలి పనులు చేసుకునే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఎక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ భయంతో బిక్కుబుక్కున బతుకుతున్నారు. చిన్న ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఇలాంటి జరగడం అనేది స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసివేసినటువంటి పరిస్థితి. సో దీని మీద ఎంక్వైరీ చేసి ఆ పాపకి న్యాయం జరగాలని చెప్పేసి సంపత్ కుమార్ అండ్ మొత్తం ఓయూ జనసేన పార్టీకి సంబంధించి అలాగే ఓయూ స్టూడెంట్స్ యూనియన్ అందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. స్థానిక లీడర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు.